స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ఈ దినం నా తండ్రి నా ప్రభా నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినట్టు నాన్న నెల ఆఖరు 30వ తేదీన నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో లెక్కించిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమోన్నతుడైన మహా సంరక్షకుడైన నా తండ్రి నా ప్రభా సమస్త విషయాలలో నా తండ్రి నీ సన్నిధి కాపుదల మాలో ఉంచి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతిదినము ఈ విధముగా మేము నా తండ్రి ఈ ఉదయకాలన నేను స్తుతించుటకు ఆరాధించుటకు మహింపరచుటకు మరి నాయన నీ పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి నేర్చుకున్నటకు నీ కృపా సహాయం అందరికీ దయచేయుచున్న విధానంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తుంటున్నా నా తండ్రి. మరి ఈ దినము మేడం గారు విమల రెడ్డి గారు నా తండ్రి మా మధ్య ఉన్నారు నాయన. ఆమెను మీ సిలువ చాటున మరుగుపరిచి నా తండ్రి మా ఒక్కొక్కరికి కావలసిన వాక్యాన్ని పంచిపెట్టుటకు మీ జ్ఞానముతో నింపుమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించమని వేడుకోం ప్రార్థిస్తున్నాము నాయన. నా తండ్రి మేమందరం ఇంకా జాయిన్ కావాల్సిన వాళ్ళందరూ నా తండ్రి జాయిన్ అవుటకు నీ కృపా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడవైన నా ప్రభువ జీవము గల నా తండ్రి మేము వాక్యాన్ని విని విడిచిపెట్టకుండానట్లు నా తండ్రి వాక్యానుసారముగా జీవించి ఆత్మీయంగా మేము బలపరచబడుటకు నీ కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. ఏ ఆటంకము కలుగకుండా నా తండ్రి ఆది అంతము మీరే ఉండి నడిపించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో నాయన వారందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నీ దాయగల హస్తంతో మీ గాయపడిన హస్తంతో నా తండ్రి నా ప్రభు బిడ్డలను ముట్టి నీ చిత్తానుసారంగా స్వస్థతను అనుగ్రహించగలందులకై ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డలు దిగులు పడుచు బాధపడుతూ వేదనతో దుఃఖముతో ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి మీరు సహాయకుడవై ఉండినైనా బిడ్డలకు ఆర్థిక సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఇంకా ఖాళీలో చేరటకు నా తండ్రి పైసలు లేని స్థితిలో ఉంటున్నారేమో నాయన. నా తండ్రి సమయోచితంగా బిడ్డలకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా తండ్రి వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నా ప్రభు ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. తగిన సహాయం మీరే అనుగ్రహించి నా తండ్రి ప్రతి ఒక్కరూ ఇహలోక సంబంధమైన అవసరత అక్కర కొరత కోరిక సమస్తాన్ని మీరే తీర్చగల సమర్థుడవు కనుక నా తండ్రి కృప దయచేసి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా తండ్రి మరి మేము వాక్య ధ్యానంలోనికి వెళ్ళి ఉంటుండగా నాయన మా హృదయంను మనసును తలంపును క్రియలను కేంద్రీకరించుకొని మేము వినుటకును వాక్యాన్ని బట్టి మేము అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అంటారు. జాన్సేక ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించి చిన్న పరిచయం అండి. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు 2008 సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావవంతంగా చేయుటకు గాను విమలారెడ్డి గారు BD MTH MA క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గాను గుర్తింపు వారు గౌరవ డాక్టరేట్ ను పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI కు చైర్పర్సన్ గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. మరి చక్కగా వాక్యం విందామండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యం విందాము. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఝాన్సీ. థ్యాంక్ యూ జాన్సన్. థ్యాంక్ యూ.
చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో తండ్రి వాక్యం చెప్పేదానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నన్ను మరుగుపరిచి నువ్వు మాత్రమే మాట్లాడమని, నీకు మాత్రమే మహిమ వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు బైబిల్ అంతటిలో ఒక అద్భుతమైన అధ్యాయం గురించి చెప్దామని ఆలోచిస్తున్నాను. మీకు అందరికి తెలిసే ఉంటుంది, రోమా పత్రిక బైబిల్ అంతట్లో బెస్ట్ బుక్. దాన్ని ఒక ఆభరణం లాగా అనుకుంటే దాంట్లో 8th చాప్టర్ 8వ అధ్యాయము ఒక డైమండ్ లాంటిది అనమాట. అది యాక్చువల్గా రోమా పత్రిక అంతా ఒక వజ్రం అయితే ఆ వజ్రంలో ఈ 8th చాప్టర్ ఒక స్పార్కిల్ అనమాట. స్పార్క్ ఇన్ ద డైమండ్ అని అనొచ్చు. దీన్ని ఎందుకు ఇంతగా అంటారంటే ఈ అధ్యాయంలో విశ్వాసులకు వచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు మాత్రమే కనపడతాయి. అంతేకాకుండా మనకున్న సమస్త భారాల నుంచి విడుదల, ఆధ్యాత్మిక విడుదల గురించి చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని క్రైస్తవ విడుదల ప్రకటన అని కూడా పిలవచ్చు. ఇందులో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, ఆదరణ ఇచ్చే మాటలు ఉన్నాయి. చాలా 1-2 వచనాలు అందరూ కంటతగా కూడా చెప్తారు. 28 తర్వాత 32 ఇట్లాంటివన్నీ. మీరు ఈ అధ్యాయం అంతా కూడా ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, ఇంకా రోజు చదివితే కూడా బాగుంటుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు కొన్ని విషయాలు, ఎన్ని విడుదలలు, ఆధ్యాత్మిక విడుదలల గురించి చెప్పాడు కాబట్టి పౌలు దాని గురించి మాట్లాడదాం. విడుదలలు 4 రకాలుగా చెప్పబడి ఉన్నాయి దీంట్లో. ఎందు నుండి విడుదల, ఏంటి ఆ విడుదల అనేది ఈరోజు చూద్దాము. దీంట్లో పరిశుద్ధాత్మ అనే మాట 19 సార్లు ఉంది. అంటే ప్రతి పని కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది అని పౌలు వివరిస్తూ ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే ఏమీ చేయలేము ఈ లోకంలో. యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన దగ్గరికి పంపించాడు. ఆయన మనతో ఉండి, మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు అనుక్షణం. వాక్య భాగము అర్థం చేసుకోవాలంటే కూడా పరిశుద్ధాత్మ మనతో ఉండాలి. ఆయన మన ఆత్మీయ చెవులు తెరిస్తే గాని, ఆత్మీయ కన్నులు తెరిస్తే గాని మనం ఏమి చూడలేము, ఏమి వినలేము. అందుకనే పరిశుద్ధాత్మ పని అన్నమాట ఇది. 2 కొరింథీ 3:17లో పౌలు అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని రాయబడింది. అంటే ప్రభు ఆత్మ మన దగ్గర, మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరం మనం వింటూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది అర్థమవుతుంది బాగా. ఇప్పుడు ఈ ఆత్మీయ విడుదలలో ఫస్ట్ది ఏంటంటే తీర్పు నుండి విడుదల. మొదటి వచనమే ఎంత బాగుంటుంది చూడండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అది వింటూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. రోమా 3:20లో శిక్షా విధి ఎందుకు వచ్చిందో చూసాం. అయితే 8:1లో శిక్షా విధి ఎందుకు లేదో చెప్తున్నాడు. క్రీస్తునందున్నారు కాబట్టి ఏ శిక్షా విధియు లేదు. ఇది గొప్ప సత్యం. మనకు ఎప్పుడు శిక్ష అంటే ఏంటి? మరణం, రెండవ మరణం. పాపం యొక్క శిక్ష మరణము అని బైబిల్ చెప్తుంది. మరి ఆ శిక్ష ఎందుకు తప్పిపోతుంది? ఎందుకు వచ్చింది అంటే పాపం వల్ల వచ్చింది. ఎందుకు తొలగిపోతుంది అంటే యేసుప్రభువును విశ్వసించినందువల్ల, యేసుప్రభువులో మనం ఉన్నందువల్ల ఆ శిక్షా విధి లేదు అని చెప్పబడింది. ఈ ఆశీర్వాదం కొరకు ఏ షరతులు లేవు, ఏ షరతులు దేవుడు పెట్ల. ఆదాం శిరస్సు కింద ఉన్నప్పుడు శిక్ష ఉంది, కానీ క్రీస్తు శిరస్సు కిందికి వచ్చాక ఏ శిక్షా విధి లేదు. ఈ వచనంలో ఏ తప్పులు, ఏ అపజయాలు, ఏ పాపములు అనే మాటలు ఏమీ లేవు. క్రైస్తవులు కూడా అపజయాలు పాలవుతుంటారు, పాపం చేస్తుంటారు. కొన్ని ఉదాహరణలు మనం చూస్తే, అబ్రహాము తన భార్య విషయం అబద్ధం ఆడాడు, చెల్లెలు అని చెప్పాడు, మీకు గుర్తుంటే. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు అని చెప్పబడింది. మరి అట్లంటే అబ్రహాం పాపం చేశాడు కాబట్టి పరలోకానికి పోయి ఉండడా అని మీరు అనుకోవచ్చు కదా. ఆయన వెళ్ళాడు. దావీదు వ్యభిచారం చేశాడు,
అయితే దేవుడు ఏమన్నాడు? హృదయానుసారుడు అన్నాడు. వ్యభిచరించకు అనేది 10 ఆజ్ఞల్లో ఒకటి కాబట్టి. మరి తప్పు చేశాడు. అయితే హృదయానుసారుడు ఎలాగయ్యాడు? తన తప్పు తెలుసుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన హృదయానుసారుడయ్యాడు. పేతురు తన కత్తితో మల్లుని చంపబోయాడు. శత్రువులను ప్రేమించమని ప్రభు చేసిన బోధకు ఇది వ్యతిరేకం కదా. మరి ఇవన్నీ చేసినా కూడా తమ పాపపు పనుల ఫలితం అనుభవించారు. ఇక్కడనే ఈ లోకంలోనే అనుభవించారు, కానీ శిక్షా విధి ఏం లేదు. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, కానీ ఇప్పుడు మనం ధర్మశాస్త్ర ఏలుబడిలో లేము. విశ్వాసికి ధర్మశాస్త్రానికి ఉన్న కొత్త సంబంధం గురించి 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. విశ్వాసికి ధర్మశాస్త్రంకు ఉన్న కొత్త సంబంధం. ఇంతకుముందు మనం ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నారు, కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేం. యేసుప్రభు గొడుగు కిందికి వచ్చేసాం. అందుకనే మనకు కొన్ని పట్టింపులు, ఆచారాలు అవన్నీ లేకుండా చేశాడు యేసయ్య. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఈ 2 ఆ ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి, కానీ అనవసరమైన అలవాట్లు, ఆచారాలు లేకుండా చేశాడు యేసు ప్రభు. అదొకటే తేడా. మొదటిది ఏంటంటే, ధర్మశాస్త్రానికి మన మీద అధికారం లేదు అని 2వ వచనంలో చెప్పబడింది. పరిశుద్ధాత్మ మనలను పాప మరణంల నియమం నుండి విడిపించినందున ఇక ధర్మశాస్త్రం మన మీద అధికారం చెలాయించలేదు. క్రీస్తునందున్న జీవంలోకి నడిపించబడ్డాం. ఇంతకు ముందున్న నియమం నుండి ఇప్పుడు జీవం గల దేవుని ఆత్మ నియమం కిందికి వచ్చాం. ధర్మశాస్త్రానికి మనం చనిపోయాం. అందుకనే ధర్మశాస్త్ర అధికారం నుండి విడుదల వచ్చి పరిశుద్ధాత్మ భద్రతలో ఉన్నాం. అందుకనే ధర్మశాస్త్రం మన మీద అధికారం లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. పౌలు అదే మాట వివరిస్తూ ఉన్నాడు. 2వది ఏంటంటే, ధర్మశాస్త్రం మనకు శిక్ష వేయలేదు. 3వ వచనంలో అదే కనపడుతుంది. ఇది వరుసగా మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. మీకు మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి తెరిచి ఉంచుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయము. దాంట్లో మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు మనకు శిక్ష వేయలేదు ధర్మశాస్త్రము అంటే, యేసుప్రభు సిలువలో మనకు బదులు శిక్ష అనుభవించాడు. ధర్మశాస్త్రము రక్షింపలేదు, కేవలం శిక్షించగలదు. అయితే దేవుడు తన సొంత కుమారుని పంపి ధర్మశాస్త్రం చేయలేని కార్యంని చేయించాడు. యేసయ్య ఒక దేవదూతలాగా రాలేదు, మనిషిగా వచ్చాడు. పాప శరీరంతో రాలేదు. ఆ విధంగా వచ్చి ఉంటే ఆయన కూడా పాప అయ్యి ఉండేవాడు. ఆయన కన్యక గర్భం నుంచి వచ్చాడు. కేవలం మానవుడి పోలికలో వచ్చాడు. మన పాపాలు సిలువలో ఆయన శరీరంపై మోపబడ్డాయి. ఇహలోక న్యాయం ప్రకారము ఒకే అపరాధం కొరకు ఎవరు 2 సార్లు శిక్ష అనుభవించరు. మన పక్షాన యేసుప్రభు శిక్ష అనుభవించాడు కాబట్టి అక్కడితో చెల్లు. ఇంకా మళ్ళీ మనము శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మన కొరకు శిక్ష అనుభవించి తన రక్తము అనేది క్రయధనంగా చెల్లించాడు. మనం ఆయనలో ఉన్నాం కాబట్టి మనకు శిక్ష లేదు. 4వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రం మనపై పెత్తనం చెలాయించలేదు. విశ్వాసి క్రీస్తు ఇచ్చిన నీతితో నీతిగల జీవితం జీవిస్తాడు. ధర్మశాస్త్ర శక్తితో కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తాడు. ధర్మశాస్త్రం మనలను పవిత్రులుగా చేయలేదు. అది మన పాపాలను ఎత్తి చూపి పాపంను శిక్షించగలదు. ధర్మశాస్త్రం గురించి ఏం చెప్పబడింది బైబిల్లో? అది పెద్ద బాల శిక్ష అని చెప్పబడింది. అంటే చిన్నపిల్లలకి నేర్పిస్తారు కదా. ఆత్మీయ విషయంలో లోయెస్ట్ నిచ్చెన పెడితే ఆత్మీయంగా మనం ఎదిగేటప్పుడు చివర అన్నిటికంటే కింద ఉండే మెట్టు మీద ఉందన్నమాట ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మనకి ఏం నేర్పిస్తుంది? ఏది తప్పో ఏది ఒప్పో నేర్పిస్తుంది. అంతేకాని మనల్ని పరలోకానికి తీసుకెళ్లే మార్గం అది కాదు. దేవుడు మన మంచి కోరే నీతి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నెరవేరింది. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా మనకి జీవము, స్వాతంత్రము, ఆనందము లభిస్తాయి. ఫిలిప్పి 2:13లో మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అని పౌలు అంటున్నాడు. మనము ఏ విషయమైనా మర్చిపోవచ్చేమో, కానీ మనం క్రీస్తులో ఉన్నాము అనే విషయం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి. క్రీస్తులో ఉంటే మనకి ఏ శిక్షా విధి ఉండదు. అది మొదటి విడుదల.
శిక్ష నుండి విడుదల. శిక్ష నుంచి విడుదల వస్తే మనం కంఫర్టబుల్గా జీవించవచ్చు. మనకి ఇంకా శిక్ష రాదులే, మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలం అవుతామో అప్పటి నుంచి మనకు శిక్ష మనకు వర్తించదు. అయినా ఈ స్టేజ్కి వచ్చినా కూడా కొన్నిసార్లు పాపం చేస్తూ ఉంటాం. కానీ మనం పాపం చేసామని పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మనం గుర్తించి పాపక్షమాపణ కోసం దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం. అందుకనే మనకు శిక్షా విధి లేదు. శిక్ష అంటే రెండవ మరణం లేకుండా చేస్తాడు. మనం మట్టితో చేయబడ్డాం కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోవాలి. చనిపోయేది, బాడీ చనిపోవడం అనేది మరణం తథ్యం. కానీ రెండవ మరణం అంటే యేసుప్రభు వచ్చినప్పుడు అందరూ పునరుద్ధానులు అవుతారు. పాపం చేసిన వాళ్ళు రెండవ మరణం అంటే నరకానికి పోతారు, నిత్య నరకానికి. కానీ మనము నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం యేసుప్రభు దగ్గరికి. అది మనకి ఇచ్చిన ఆధిక్యత. ధర్మశాస్త్రం కింద ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. కానీ మనము యేసుప్రభు గొడుగు కిందికి వచ్చాం. యేసుప్రభు మనలో ఉన్నాడు, మనం యేసుప్రభులో ఉన్నాం. కాబట్టి మనకి ఏ శిక్షా విధి లేదు అని చెప్తూ ఉన్నాడు. అది ఫస్ట్ విడుదల, పాప శిక్ష నుండి విడుదల. రెండవది అపజయం నుండి విడుదల. 5-17 వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక ఏం బాకీ చెల్లించాల్సిన అవసరం లేదు, యేసుప్రభువే చెల్లించాడు. నో మోర్ ఆబ్లిగేషన్స్ ఫర్ అస్. 12వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాము అంటున్నాడు. మన శరీరము దేవుని ఆలయం, మన శరీరము దేవుని సొత్తు. కాబట్టి మనల్ని దేవుడు కొన్నాడు. ఎప్పుడైతే తన రక్తం అనే క్రయాధనం చెల్లించాడో అప్పటి నుంచి మనం ఆయన బిడ్డలం, ఆయనకు సొంతం. ఒక బానిస షాప్లో, అదే ఆ కాలంలో బానిసలు నమ్మేవాళ్ళు. కొన్నప్పుడు ఆ బానిసకు డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఆ యజమానికి సొంతం అవుతాడు. అతని శరీరంతో కానీ అతనితో ఏం చేసినా కూడా ఏం తప్పు కాదు ఉండే. అతను చంపేసినా కూడా ఎవరు ఏం తప్పులు పట్టేదానికి అవకాశం లేదు. ఎందుకంటే అతను ఆ యజమానికి సొత్తు. మనము క్రీస్తుకు సొత్తు, ఎందుకంటే మనల్ని తన రక్తంతో కొన్నాడు కాబట్టి. అందుకనే మనం శరీరానికి రుణస్థులం కాము అంటున్నాడు. ఈ వాక్య భాగంలో 2 రకాల మనుషుల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆత్మ స్వభావం కలవారు, శరీర స్వభావం కలవారు. ఈ మాటలు పౌలు చాలా పత్రికల్లో రాశాడు. శరీరానుసార్లు, ఆత్మానుసార్లు అని కొరింథీ పత్రికలోనే 2వ అధ్యాయంలోనే కనపడుతుంది. అంటే ఎప్పటికప్పుడు పౌలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, మీరు రక్షణ పొందాము అనుకుంటున్నారు, కానీ మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉంటే పరలోకానికి రారు అని చెప్తున్నాడు. శరీర సంబంధులుగా ఉంటే ఆత్మ సంబంధమైనటి ఏమీ మీకు అర్థం కావు. శరీర సంబంధులుగా ఉంటే పాలు తాగే పసిబిడ్డ స్థానంలోనే ఉంటారు. మీరు ఘన పదార్థం తింటే కదా ఎదిగేది. మామూలుగా పిల్లలు కొంచెం ఫుడ్ తినడం మొదలు పెట్టిన తర్వాత ఎదుగుదల స్పష్టంగా కనపడుతుంది. ఒక 6 months దాటిన తర్వాత ఒట్టి పాలు సరిపోవు వాళ్ళకి. మనమేమో ఇంకా పాలు తాగే స్థాయిలోనే ఉంటున్నాం, ఇంకా బైబిల్ అర్థం కావటం లేదు. మనం ఆత్మానుసారమైతేనే దేవుని మనసు అర్థమవుతుంది. అందుకనే శరీర స్వభావం కలవారు, ఆత్మ స్వభావం కలవారు అని 2 రకాల మనుషుల గురించి చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళకు చాలా తేడాలు ఉన్నాయి. పౌలు చూపిస్తున్నాడు తేడాలు ఏంటంటే 4 తేడాలు చూపిస్తున్నాడు. 5వ వచనంలో కొందరు శరీరానుసారులుగా ఉంటారు, కొందరు ఆత్మానుసారంగా ఉంటారు. శరీరానుసారులు ఆత్మను కలిగి ఉండరు, వారు శరీరం కొరకే జీవిస్తారు అంటున్నాడు. శరీరం కోసమే జీవిస్తారు అంటే ఏంటి? ఇహలోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. ఆ లెవెల్లోనే ఉంటున్నారు, బయటికి రావట్లేదు. అది పౌలు చెప్తున్నాడు. శరీరంను తృప్తిపరచుటకే పనిచేస్తారు. ఆత్మానుసారులు ఆత్మను కలిగి ఉండి కొత్త జీవితం జీవిస్తారు, ఆత్మ సంబంధమైన విషయాలపైనే కేంద్రీకరిస్తారు. శరీరానుసారులు మంచి పనులు ఏమి చేయరని కాదు, కానీ ఇరువురి జీవితాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం వేరే, వీళ్ళ ఆలోచన విధానం వేరే. 2వ పాయింట్ ఏం చెప్తున్నాడు తేడా? 6వ వచనంలో,
మరణం గురించి జీవం గురించి చెప్తున్నాడు. శరీరానుసారుడు శారీరకంగా జీవించి ఉన్నాడు కానీ ఆత్మానుసారంగా మరణించి ఉన్నాడు. ఇంకొక తేడా ఏంటంటే 7వ వచనంలో శరీరానుసారులు దేవునితో యుద్ధం చేస్తూ ఉంటారు, ఆత్మానుసారులు దేవునితో సమాధానం కలిగి ఉంటారు. యెషయా 48:22లో చెడ్డవారికి సమాధానం ఉండదు అని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా 48:22 అంటే ఆత్మానుసారులుగా ఉంటేనే మనకు సమాధానం ఉంటుంది. శరీరానుసారులుగా ఉంటే సమాధానం ఉండదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తర్వాత ఇంకొక తేడా 8వ వచనంలో చూస్తున్నాం. తనను తాను సంతోషపరుచుకుంటాడు ఆ శరీరానుసారి, కానీ ఆత్మానుసారి దేవుని సంతోషపెడతాడు. పాపమునకు మూలము స్వార్థం. నేను నా కొరకు అంటూ ఉంటారు, కానీ దేవుని కొరకు దేవుని చిత్తము అని శరీరానుసారులు అన్నారు. ఎప్పుడు స్వప్రయోజనం విచారించుకుంటూ ఉంటారు. ఇది మానవుని నీచ స్థితి అయితే ఆత్మానుసారులు ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ ఆయన్ను సంతోషపెడుతూ ఉంటారు. ఇది తేడాలు గమనించండి మీరు. ఆత్మానుసారులకు శరీరానుసారులకు 4 తేడాలు చెప్పాడు. తర్వాత 9-11 వరకు మనం చూస్తే మారు మనసుకు గుర్తైన పరిశుద్ధాత్మ నీలో ఉంది అని పౌలు చెప్తూ, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాదు, అంటే ఆయనకు చెందినవాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది అంటున్నాడు. మృతుల్లో నుండి క్రీస్తును పరిశుద్ధాత్ముడు మనలో కూడా ఉండటం వల్ల మనల్ని కూడా లేపుతాడు. యేసుప్రభువుని లేపిన పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా లేపుతాడు అని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి అంత గొప్ప పరిచర్య ఉంది. విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాడు. మనము ఒకసారి 8వ అధ్యాయము 1వ వచనానికి మళ్ళీ వెళ్తే, ఏ శిక్షా విధి లేదు అన్నాడు కదా. మనం రక్షణ పొంది దేవుని బిడ్డలంగా చేయబడి ఎప్పుడైతే మన మీద నీతి ఆపాదించబడుతుందో ఆనాటి నుండి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మనం నిత్యత్వంలోనికి పోయేంత వరకు ఆయన మనలోనే ఉంటాడు. ఈ రక్షణ శాశ్వతము అనే అంశము, దాని గురించి చాలా వాదనలు జరుగుతూ ఉంటాయి కదా. కానీ బైబిల్లోని చాలా వచనాలు ఈ సత్యాన్ని రుజువు చేస్తాయి. రక్షణ మన ప్రయత్నం చేత మన కృషి చేత సంపాదించుకుంటే పోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఉచితంగా ఇవ్వబడింది కదా. ఉచితంగా ఇవ్వబడింది ఎట్లా పోతుంది? కాబట్టి అది శాశ్వతం అని మనం నమ్మాలి. దానికి ఆధారమైన 2-3 వచనాలు మీకు చూపిస్తాను. యోహాను 6:63లో తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు అని యేసయ్య అంటున్నాడు. అంటే తండ్రి ద్వారా మనకు రక్షణ ఎలా వస్తుంది? దేవుని కృప ద్వారా. అది క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. అప్పుడు కృప ద్వారా, అప్పుడు ఉచితంగా మనకు ఆయన కృప ద్వారా అనుగ్రహించబడింది. తండ్రి చేత వాడికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు అని యేసయ్య అంటున్నాడు. యోహాను 8:51లో ఒకడు నా మాటలు గైకొనిన ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ 2 వచనాలు ఇవి కాకుండా చాలా ఉన్నాయి. మనం రక్షణ శాశ్వతం అని తెలుసుకోవడానికి. రక్షణ పొందిన వారు కూడా పాపం చేస్తారు కదా, మరి వారు కూడా పరలోకానికి పోతారా అని మీరు కొందరు అడుగుతూ ఉంటారు. వారు పరలోకానికి వెళ్తారు, కానీ చేసిన తప్పుకు ఇహలోకంలోనే శిక్ష అనుభవిస్తారు. ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దేవుని హృదయానుసారుడు దావీదు కూడా అతడు చేసిన పాపం వల్ల 3 కుమారులను పోగొట్టుకున్నాడు. తర్వాత జీవితంలో సమాధానం లేకుండా జీవించాడు, కానీ నిత్య జీవానికి వెళ్ళాడు కదా. యాకోబు తన తండ్రిని అన్నను మోసగించినందున తాను కూడా తన మామతో లాబాను బాగా మోసం చేసినాడు. మోసగాళ్ళకు మోసగాడు అంటూ ఉంటారు లాబాన్ని. మరి లాబాను అల్లుణ్ణి మోసం చేశాడు. ఈ విధంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ వాదన ఎందుకు వచ్చిందంటే దీని మూలము హెబ్రీ పత్రికలో కనపడుతుంది. హెబ్రీ పత్రిక రచయిత హెబ్రీలతో మాట్లాడిన మాట, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు అని. అక్కడ ఈ రక్షణ గురించి మాట్లాడటంలే. అక్కడ నిర్లక్ష్యం చెయ్యొద్దు అని దేవుడే చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోకుంటే పోతుంది అనే అభిప్రాయము కొందరిలో ఏర్పడింది.
అయితే ఇది హెబ్రీలకు రాయబడిన పత్రిక. హెబ్రీయులు తిరిగి పాపపు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే శ్రమలకు భయపడి యేసుప్రభు మార్గంలో నుంచి తొలగిపోవడం వల్ల దానికోసమని వాళ్ళు చెప్తున్నారు. హెబ్రీ పత్రికాకారుడు ఏమంటున్నాడంటే, మీరు మోషే కంటే అధికుడు, ధర్మశాస్త్రం కంటే అధికుడైన యేసుప్రభు దగ్గరకు వచ్చారు, మరి మీరు ఎందుకు కిందకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? తిరిగి ఈ రక్షణ మీరు కాపాడుకోండి అంటే, ఈ మనం మాట్లాడే రక్షణ వేరే, కృప ద్వారా ఉచితంగా వచ్చిన రక్షణ వేరే, ఇక్కడ మాట్లాడుతున్న రక్షణ వేరే. ఇది కేవలం అక్కడ అంటే యేసుప్రభు మనల్ని రక్షించాడు అంటే ఎన్నో రకాలుగా రక్షించాడు. ఇది నిత్య జీవానికి వెళ్ళే రక్షణ గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. మీరు రక్షింపబడ్డారు అంటే యూఆర్ సేఫ్ నౌ, భద్రపరచబడ్డారు అని అర్థం. తిరిగి మనము రోమా 8:12 వద్దాం. ఇక్కడ పౌలు శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులం కాము అని చెప్పాడు కదా. మనం విమోచించబడిన వారం కాబట్టి ఇకపై మనం బానిసల సంతలో ఉంచబడిన బానిసలం కాదు. యేసుప్రభు క్రయధనం చెల్లించి మనల్ని కొన్నాడు. దేవుడు మనల్ని కొని బయటికి తెచ్చి స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన బానిసలుగా పెట్టుకోవట్లా, స్వాతంత్రం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను రూపాంతరపరుస్తూ ఉన్నాడు. నూతన సృష్టి గావించబడుతూ ఉన్నాం. దేవుని సారూప్యంలోనికి మారటంలో పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు 14వ వచనం చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని రాయబడింది. ఇక్కడ ఒక మాట మీరు నోటీస్ చేయండి. ఇక్కడ పిల్లలు అనకుండా కుమారులు అంటున్నాడు. కుమారుడు అంటే యవన ప్రాయంలో ఉన్నవాడు. చిన్నపిల్లలకు లేని హక్కులు కుమారులకు ఇవ్వబడతాయి. దేవుడు మనకు కుమారత్వము అనే స్థానం ఇచ్చాడు. మనము విశ్వసించి పొందుకోవాలి. మనం ఇంకా భయపడే పని లేదు. ఎందుకంటే మనము క్రీస్తులో ఉన్నాం. ఆయన దాస్యపు ఆత్మ మనకి ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అని పౌలు అంటున్నాడు. ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని పౌలు అంటున్నాడు 15వ వచనం. ఆ కాలంలో గ్రీకులు రోమియులకు ఎవరికైనా పిల్లలు లేకుంటే బంధువులు కాకపోయినా ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు అని శాసనం ఉంది. తనకిష్టమైతే తన బానిసల్లో ఒకరిని కూడా దత్తత తీసుకోవచ్చు అని చెప్పబడింది. ఈ దత్తు చేయబడిన కుమారుడు తన తండ్రి పేరు పొంది అన్ని విధాలుగా సొంత కుమారునిగా పొందవలసి ఉన్నవన్నీ పొందుకుంటాడు. రోమీల చట్ట ప్రకారము దత్తత కార్యక్రమం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగము వారిరువురి మధ్య జరిగే ప్రత్యేక కార్యక్రమం. ఇంట్లో జరుగుతుంది ఇది. ఒక అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళు మా పిల్లోడు అని చెప్పి దత్తత తీసుకుంటారు. అయితే ఇంట్లో జరిగే కార్యక్రమం తర్వాత వాళ్ళు బహిరంగంగా వచ్చి అందరి ఎదుట ఈ సత్యాన్ని వెల్లడించాలి. అది 2వ స్టేజ్. ఈ వచనంలో అంటే పెద్ద పార్టీ ఇచ్చి మా కొడుకు అని చెప్పి అందరికి పరిచయం చేస్తారు. ఈ వచనంలో మొదటి భాగం గురించి ప్రస్తావన ఉంది. 2వ భాగము 23వ వచనంలో ఉంది అని కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు. ఆ వచనంలో మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము అని వ్రాయబడి ఉంది. అంటే పౌలు ఏమంటున్నాడంటే మొదటి స్టేజ్ పూర్తయింది. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని సొంత ప్రభువుగా అంగీకరించి రక్షణలోకి వస్తామో అప్పుడే మన దత్తపుత్రత్వం వచ్చేసింది. అయితే ఈ ప్రాసెస్లో జరిగిన మొదటి భాగం అది. మనం దత్తపుత్రులమే, రక్షింపబడిన ప్రతి ఒక్కరు విశ్వాసులందరూ కూడా దత్తపుత్రులం. కానీ డిక్లేర్ చేయడం బయట ప్రపంచంలో డిక్లేర్ చేయడం ఎప్పుడు జరుగుతుందంటే 2వ రాకడ సమయంలో వీళ్ళందరూ నా బిడ్డలు అని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తాడు. దానికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి రాయబడి ఉంది. సేవకుడు ఇంతకు ముందే ఇంటి లోపల దత్తత చేయబడినాడు, కానీ బహిరంగ ప్రకటన చేయబడి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే దత్తత చేయబడ్డాడో అతను సంతోషంగా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ కుమారుడు అన్ని అనుభవిస్తున్నాడు, కానీ డిక్లరేషన్ కాలే. ఇంకా దత్తత తర్వాత ఆ కుమారుడు ఇక బానిస కాకుండా తన యజమానిని అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత సంపాదించుకుంటాడు. బహిరంగంగా ఈయన నా తండ్రి అని చెప్పుకునే అవకాశము బయట డిక్లేర్ చేసిన తర్వాత వస్తుంది. మనం కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాం, కానీ
నిజమైన దత్తత ఎప్పుడు జరుగుతుందంటే రెండో రాకడప్పుడు అందరిలో వీళ్ళు నా వాళ్ళు అని దేవుడు డిక్లేర్ చేస్తాడు. అందుకనే అంటూ ఉంటారు కదా, రహస్య క్రైస్తవులు పనికిరారు, ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నన్ను ఇక్కడ ఎందరు అంగీకరిస్తారో అక్కడ వాళ్ళని కూడా నేను అంగీకరిస్తాను అని. ఆ సందర్భంలో డిక్లరేషన్ అన్నమాట. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-7 వరకు ఉన్న వాక్య భాగంలో పౌలు ఈ విషయం స్పష్టపరుస్తూ ఉన్నాడు. మనలను దత్తపుత్రులుగా చేసుకొని నిమిత్తము దేవుడు తన ఏకైక కుమారుని పంపాడు అని చెప్పబడి ఉంది. 8:16లో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మన శరీరం దేవుని ఆలయం అవుతుంది. కొరింథీ పత్రికలో చెప్తాడు కదా, 1 కొరింథీ 16, 19, 20 వచనాల్లో పౌలు ఎంత క్లియర్గా చెప్తున్నాడు, మీరు దేవుని సొత్తు, మీ శరీరం దేవుని ఆలయం అయ్యుంది, మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి అని చెప్తాడు కదా. పాపపు శరీరం చనిపోవాల్సి ఉండగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం దేవుని సేవ చేయుటకై జీవంనిస్తుంది. ఎఫ్సి 1:13-14 చెప్పబడిన ప్రకారము మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చనిపోతే పునరుద్ధానంలో అవుతాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన ఆలోచన దృక్పథం మారిపోతుంది. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలం. డిఎల్ మూడీ గారు తన మారు మనసు అనుభవము ఈ విధంగా చెప్పాడు. ఎంత పొయిటిక్గా చెప్పాడో చూద్దాం. నేను ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాను. తర్వాతి దినమున ఉషోదయ సూర్యుడు ఇంకా తేజస్సుతో వెలిగాడు. పక్షుల కిలకిల రావం రోజు కంటే ఇంకా తీయగా ఉంది. పాత వృక్షాల ఆకులు కొమ్మలు ఆనందంతో ఊగాయి. అంతా సృష్టి యావత్తు శాంతి సమాధానాలతో నిండి ఉన్నట్లుగా ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడే ఉన్నాము, అంత నార్మల్గానే ఉంది, కానీ అన్ని స్పెషల్గా కనపడుతున్నాయంట ఆయనకు. అంటే మారు మనసు పొందిన జీవితము సంతోషంగా నిండిపోయి ఉంటుంది. మరి రోజు కంటే అన్ని కూడా తీయగా ఉంటాయి అన్నమాట, మంచిగా ఉంటాయి. రోమ 8లో 12-17 వరకు ఉన్న మాటలన్నీ మనం చూసుకున్నాము. మనం ఆత్మచేత నడిపించబడుతున్నాము అన్న మంచి స్థితిని గురించి మనకు చెప్పాడు పౌలు. మనలో దేవుడు తన ఎనలేని ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ఉంచాడు, కానీ మనం ఆయనను కలిగి ఉండాలి. మనం అంగీకరిస్తేనే ఆయన మనలో కార్యం చేసి మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వచ్చేట్లుగా చేస్తాడు. మనము శరీరమునకు రుణస్థులం కాము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి ఎప్పటికప్పుడు. శరీరానుసారులుగా ఉన్నంత వరకు మనకు కష్టాలే వచ్చాయి. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన మనల్ని ఒప్పింపచేసి క్రీస్తు కొరకు ప్రత్యక్షపరిచి ఆయన ద్వారా మనకు సమృద్ధి జీవం వచ్చేటట్టు చేశాడు. మనకు పరిశుద్ధాత్మ దేవుడి నడుపుదల అవసరం. ఆయన నడిపిస్తాడు మనల్ని. పరిశుద్ధాత్మ మన జీవానికి ఆత్మ కాబట్టి క్రీస్తుకు విధేయత చూపించడంలో, క్రీస్తు సారూప్యంలోనికి మారటకు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి శారీరక క్రియలను చంపే శక్తి కూడా ఉంది. మనలో ఉన్న చెడును చంపి ఆత్మానుసారులుగా చేస్తాడు. 14-17 వచనాలలో ఆయన దత్తత చేసే ఆత్మ అయి ఉన్నాడు అని చెప్పబడి ఉంది కదా. దత్తపుత్రాత్మనిచ్చే శక్తి గలవాడు. నూతన నిబంధనలో దేవుని కుమారులుగా చేయబడుట అంటే వయసు వచ్చిన కుమారునిగా ఉంచడం అని ఇంతకుముందు నేను చెప్పాను కదా. అంటే యవ్వన ప్రాయంలో ఉన్న కుమారుడు. పిల్లలు అంటే వాళ్ళకేమి దేవుని కుటుంబంలోనికి మారు మనసు ద్వారా వచ్చిన మనలను దేవుడే సర్వ హక్కులతో ఎదిగిన కుమారునిగా అంగీకరిస్తాడు. ఒక పసి బాలుడు అంటే అప్పుడే పుట్టిన బాలుడు కానీ కొంచెం చిన్నవాడు ఏజ్ వచ్చేంత వరకు, అంటే 10-12 ఏళ్ళు అప్పుడు కూడా కుదరదు, 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఏం చేయాలన్నా స్వాతంత్రం ఉండదు. పసిబాలుడైతే నడవలేడు, మాట్లాడలేడు, నిర్ణయాలు తీసుకోలేడు, కుటుంబ సంపదన అంతకంటే అనుభవించలేడు. కానీ దత్తపుత్రులైన విశ్వాసులు అన్నీ వెంటనే చేయొచ్చు. ఇప్పుడు ఆదామును సృష్టించినప్పుడు చిన్న బాలుడుగా దేవుడు సృష్టించలేదు కదా, యవనస్తుడిగా సృష్టించాడు. అట్లనే మనం కూడా మారు మనసు పొందినప్పుడు ఆయన ఆ స్టేజ్లో మనల్ని అంగీకరిస్తాడు యవనస్తులుగా. అప్పుడు మనకు అన్ని హక్కులు ఉంటాయి ఆయన దగ్గర. దత్తపుత్రులైన విశ్వాసులు అన్ని వెంటనే అనుభవించవచ్చు. మనలను మనం పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుంటే అన్ని జరుగుతాయి.
అబ్బా తండ్రి అని దేవుణ్ణి సమీపించవచ్చు. పసిపిల్లవాడు బ్యాంకు చెక్కులపై సంతకాలు పెట్టలేడు, కానీ దేవుని దత్తపుత్రులమైన మనము ఆత్మీయ సంపదను అనుభవించవచ్చు. ఇక్కడ 17వ వచనంలో క్రీస్తుతోడి వారసులంగా చేస్తున్నాడు దేవుడు అని చెప్పబడి ఉంది. ఇవన్నీ నిజమా? ఇంత గొప్ప భాగ్యం కలిగజేసిన ఆ ప్రేమగల తండ్రిని మనం పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించాలి అని మనకు అనిపించడం లేదా? ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎందుకంటే బైబిల్ ఈ రోమపత్రిక అర్థం చేసుకోవడం కష్టం అంటారు, కానీ చాలా సులభం. యాక్చువల్గా మీరు పదే పదే చదవండి, ఇష్టంగా చదవండి, అర్థమయ్యేటట్టు చదవండి. ముఖ్యంగా 8వ అధ్యాయం ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. కాబట్టి ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మనకు ఉన్నాయి అని నమ్మాలి. అప్పుడే మనం ధైర్యంగా నిశ్చయితతో రక్షణ నిశ్చయితతో జీవించగలం. ఎందుకు మనకు ఇంత రక్షణ నిశ్చయిత కావాలి అంటే ఈ సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. మనం క్రీస్తులో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి మనలో అనే సంగతి మనకు అర్థం కావాలి. ఏ విషయమైనా బైబిల్లో అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ మనకు సరిగ్గా అర్థం కాదు. ప్రీచర్లు చెప్తానే ఉంటారు, కానీ మనం అనుభవిస్తున్నామా? అనుభవిస్తేనే దాంట్లో ఉన్న ఆనందం నిజంగా పొందుకోగలం. 3వ పాయింట్ చూడండి, నిరుత్సాహం నుండి విడుదల. 18 నుంచి 30 వరకు కనపడుతుంది. నిరుత్సాహం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. ప్రతిదానికి అంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఆశాభంగం లేదు అంటే యేసుప్రభులో ఉన్న వాళ్ళకు నిరుత్సాహం ఉండకూడదు. ఈ భాగంలో పౌలు శ్రమలు బాధలను గురించి చెప్తూ ఉన్నాడు. 17వ వచనంలో శ్రమలు లేకపోతే మనం క్రీస్తుతోటి వారసులం కాము అని తెలుసుకున్నాము. 18లో మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను అంటున్నాడు. మనం చిన్న చిన్న శ్రమలు వచ్చినా కూడా ఎంత బాధపడిపోతూ ఉంటాం, కానీ మనకు రాబోయే మహిమతో కంపేర్ చేస్తే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు, అసలు లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు అని పౌలు అంటూ ఉన్నాడు. అందరూ దేవుని మహిమ ప్రత్యక్షపరచబడటకు మూలుగులతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మాటలు ఇక్కడే రాయబడి ఉన్నాయి. 3 రకాల మూలుగుల గురించి పౌలు చూపెడుతూ ఉన్నాడు. 18 నుంచి 22 వరకు సృష్టి మూలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. సృష్టి దేవుడు సృష్టించినప్పుడు అంత మంచిగా ఉంది అని చెప్పాడు కదా. మరి ఎందుకు మూలుగుతా ఉంది అంటే ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు సృష్టిని, నేలను శపించాడు. ఆ శాపం ఎప్పుడు తొలగిపోతుందా అని సృష్టి యావత్తు ఎదురు చూస్తా ఉంది మూలుగులతో. దేవుడు చేసినప్పుడు మంచిగా ఉంది, కానీ ఇప్పుడు మూలుగుతా ఉంది. ఆదాం పాపం వల్ల వచ్చిన శాపంతో ఈనాడు సృష్టిలో శ్రమలు, మరణము, నొప్పి అన్నీ ఉన్నాయి. ఈ శ్రమలను ఒక తల్లి పడే పురిటి నొప్పులతో పోలుస్తూ ఉన్నాడు. ఈ తల్లికి పురుడు రాగానే నొప్పులు పోతాయి, సంతోషం అయిపోతుంది. అదేవిధంగా కొత్త సృష్టి వచ్చినప్పుడు ఈ సృష్టి మూలుగులు ఆగిపోతాయి. క్రొత్త సృష్టి ఎప్పుడు వస్తుంది? 2వ రాకడలో. యేసుప్రభు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన తర్వాత కొత్త సృష్టి. ఆ కొత్త సృష్టి మహిమ గలది, మూలుగులన్నీ ఆగిపోతాయి. అందుకే విశ్వాసతో రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని పౌలు అంటూ ఉన్నాడు. ఈనాటి మూలుగులు పోయి మహిమ వస్తుంది. 2వ రకమైన మూలుగు ఏంటి? విశ్వాసుల మూలుగులు. 23 నుంచి 25 వరకు చదవండి. విశ్వాసులు కూడా మూలుగుతూ ఉన్నారు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అనుభవించిన మనము రాబో మహిమను పొందుటకు ఎదురు చూస్తూ మూలుగుచూ ఉన్నాం. కానాన్లోని ప్రథమ ఫలములు రుచి చూసిన ఇజ్రాయేలీలు అందులోకి వెళ్ళేదానికి ఎదురు చూసినట్లుగా పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా పరలోక ఆశీర్వాదాలు పొందుకున్నాం. కాబట్టి ప్రభువును చూడాలని, మహిమ శరీరం ధరించుకోవాలని, ఆయనతో ఉంటూ సదా ఆయన సేవ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. విశ్వాసులం అందరం ఎదురు చూసేది నిరీక్షణ ఏంటి? 2వ రాకడ సమయంలో మేఘాల్లో ఎత్తబడి మధ్యాకాశంలో యేసుప్రభుని చూస్తామనే నిరీక్షణ. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ, విశ్వాసులందరూ కూడా. ఆయనతో ఉండాలని, మహిమ శరీరం ధరించాలని ఎదురు చూస్తూ ఉంటాం. దత్తత తీసుకొని పడుట కూడా, అంటే డిక్లరేషన్ అవుట్ సైడ్, సెకండ్ స్టేజ్ దత్తత, దానికోసం కూడా ఆశపడుతూ ఉంటాం. మన నిరీక్షణను బట్టి, ప్రపంచంలో జరిగే శ్రమలను బట్టి విశ్వాసి ఆశాభంగం పొందడు. మనకు ఎన్ని
వాగ్దానాలు ఉన్నాయి కదా, పక్కన 10,000 మంది పడినా కూడా నీకు ఏ శ్రమ రాదు అని 91వ కీర్తనలో దేవుడు అంటున్నాడు. ఇటువంటి వాగ్దానాలు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరికీ ఉన్నాయి. అటువంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక రకమైన మూలుగులు ఏంటంటే 25 నుంచి 30 వరకు పరిశుద్ధాత్మని మూలుగులు. పరిశుద్ధాత్ముడు ఎందుకు మూలుగుతున్నాడు? మనలో ఉండి మనం చేసే తప్పుడు పనులను బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు. తన ప్రజల శ్రమలను చూసి దేవుడు బాధపడుతున్నాడు. యేసయ్య కూడా ఏడ్చాడు. యోహాను 11లో కనపడుతుంది, లూకా 19లో కనపడుతుంది. మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మ మూలుగుతూ ఉన్నాడు. అంటే త్రిత్వమై ఉన్న ఏకదేవుడు తండ్రి బాధపడుతున్నాడు, కుమారుడు బాధపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. ఎందుకంటే మనం ఇంకా ఈ లోకంలోనే ఉన్నాం. శరీరానుసారులుగా ఉన్నప్పుడు వాళ్ళు బాధపడతారు. అయితే ఆయన తన మూలుగులతో మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. మీకు సరైన విధంగా ప్రార్థించడం చేత కాదు, యేసు ప్రభు చెప్తాడు శిష్యులతో వెళ్ళిపోకముందు పరిశుద్ధాత్మని గురించి చెప్తూ, ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు, మూలుగులతో ప్రార్థన చేస్తాడు అని చెప్తున్నాడు. దేవుని చిత్తం మనకు చాలాసార్లు తెలియదు. అన్నీ తెలిసిన పరిశుద్ధాత్ముడు మన పక్షాన దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తాడు, మన భారం పంచుకుంటూ ఉంటాడు. అంటే ఈ మూలుగులు మూడు రకాలు ఎందుకు అని నేను చెప్పాను. తర్వాత బెస్ట్ వర్స్ ఇన్ దిస్, రెండు బెస్ట్ వర్స్ ఉన్నాయి. ఇది ఒకటి 28. ఇది చాలా మంది కంటుతవచ్చు కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి అని చెప్పి, సమకూడి జరుగుతాయని ఎరుగుదము అని అంటున్నాడు. ఇది చాలా మందికి ఇష్టమైన వాక్య భాగం. అయితే ఇందులో ఒక షరతు కూడా చూడాలి. షరతుల్లో లేకుండా వాగ్దానాలు లేవని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు కూడా తెలుసు. ఇక్కడ ఏముంది? దేవుణ్ణి ప్రేమించే వారికి అని ఉంది. దేవుని ప్రేమిస్తేనే అన్ని సమకూరుస్తాడు దేవుడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే దేవుడు సమస్తము సమకూడి జరిపిస్తాడు. దేవుడు సమస్తం చూసుకుంటాడు కాబట్టి శ్రమలలో విశ్వాసి నిరాశపడకూడదు. మన శ్రమల్లో దేవుడు మనల్ని మహింపరుస్తూ ఉన్నాడు. చివరికి దేవుని సారూప్యంలోనికి మారుతాం. 28 నుంచి 30 వరకు ఉన్న వాక్య భాగాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. అందువల్ల దీన్ని కొంచెం ప్రశాంతంగా ధ్యానించుకుందాం. 28 వచనం చదువుకున్నాం కదా ఇప్పుడే. ఇప్పుడు 29, 20, 30 వచనాలు కూడా నేను చదివి వినిపిస్తాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలండి. ఎఫ్సీలు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఉన్న వాక్య భాగంతో కలిపి చదువుకోవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను అని రాయబడింది. ఇది చాలా కష్టమవుతుంది అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే అందరూ డిఫరెంట్గా అర్థం చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఈ వాక్యభాగం చదివిన వెంటనే మనకు కాలజ్ఞానం చెప్పే శిలాస్ఫటికం, అంటే కొంతమంది రౌండ్ బాల్స్ పెట్టుకొని మిథికల్ క్రిస్టల్ బాల్ అంటారు, దాంట్లో చూస్తే ఫ్యూచర్ కనపడుతుంది అని మంత్రాలు చేసే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ శిలాస్ఫటికంలోనికి ఏకాగ్రతతో చూస్తే భవిష్యత్తు కనపడుతుంది అని చెప్పే మాంత్రికుల మాయ మాటలుగా అనిపిస్తాయి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం. కానీ అది జాగ్రత్తగా ధ్యానిస్తే గొప్ప సత్యాలు తెలుస్తాయి. ముందుగా నిర్ణయించడం అనేది ఇక్కడ విశ్వాసుల కొరకే అన్వయించుకోవాలి. నిత్య నరకానికి పోటకు దేవుడు ముందే నిర్ణయిస్తాడని ఎక్కడా రాయబడలేదు. క్రీస్తునందున నమ్మిక ఉంచకపోతే మాత్రమే తీర్పులోకి వెళ్తారని యోహాను 3:18 నుంచి 21లో చెప్పబడి ఉంది. దేవుడు అందరినీ పిలిచాడు, ఎందుకంటే
అపోస్తుల కార్యం 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు చెప్తూ ఉన్నాడు కదా. ఎవరైతే ఆయన పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి వస్తారో వారంతా రక్షింపబడతారు. అంటే రక్షణ ఉచితము, అందరికీ ఫ్రీగా అవైలబుల్. మరి ఎందుకు ఆయన అట్లా చెప్పాడు అంటే ఆయన సార్వభౌముడు, ఆయనకు అన్ని తెలుసు. ఎవరు ఆయన మాటలు విని ఆయన రక్షణలోకి వస్తారో ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఒక పాస్టర్ గారు ఒక ఊర్లో తన మందిరపు గుమ్మం ముందు ఏం రాశాడంటే, రక్షణ పొందుగోరు వారు దయచేసి లోపలికి రండి అని రాశాడు. సరే, అందరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వారు వెనుతిరిగి చూస్తే గుమ్మం లోపటి వైపు విశ్వాసంతో నువ్వు లోపలికి వచ్చావు కాబట్టి రక్షింపబడ్డావు అని వ్రాయబడి ఉన్న వాక్యం కనపడుతుంది. మీకు అర్థమవుతుందా? అంటే మన విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే తప్పనిసరిగా రక్షణ వస్తుంది. రక్షణ కావాల్సిన వారంతా నా యొద్దకు రండి అని యేసుప్రభు ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఎవరు నశించుకోవటానికి ఇష్టం లేదు అని 2 పేతురు 3:9 చెప్పబడి ఉంది. తాను సృష్టించిన తన బిడ్డలంతా తనతో పాటు పరలోకంలో నివసించాలని ఆయన కోరిక. ఆయన నరకమును కేవలం అపవాది వాడి శిష్యుల కొరకే ఏర్పాటు చేశాడు అనే సంగతి కూడా లేఖనంలో చెప్పబడి ఉంది. మత్తయి 25:41లో ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అండి అని. ఈ 29-30 వచనాల్లో ఒక గొలుసులాగా ఒకదానికొకటి కూర్చున్నట్లు కనపడతాయి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని ఏర్పరుస్తూ ఉన్నాడు. ముందుగా నిర్ణయించుకున్న వారిని పిలిచాడు. వారిని నీతిమంతులుగా తీర్చి మహిమపరిచాడు. దేవుడు కొద్ది మందిని పరలోకానికి, కొద్ది మందిని నరకానికి ఏర్పరిచాడని క్యాల్విన్ అనే భక్తుడు చెప్తూ ఉన్నాడు. కానీ అది తప్పు సిద్ధాంతం. అయితే ఇది ఎలా అర్థం చేసుకోవాలి? జగత్తు పునాది వేయబడక ముందే దేవుని సార్వభౌమత్వం బట్టి ఎవరు ఆయన్ని విశ్వసిస్తారో ఆయనకు తెలుసు. దేవుడు తాను సృష్టించిన తన బిడ్డలు బానిసలుగా కాకుండా స్వతంత్రులుగా ఉంచాలని వారికి తమ చిత్త ప్రకారం జీవించే హక్కు ఇచ్చాడు. ఇందులో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఎద్దుకు చేరుకోవాలని తలంచేవారు తమ చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుట చేత పరలోక ప్రవేశం పొందగలుగుతూ ఉన్నారు. దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఎన్నుకున్న వారిని పిలిచాడు. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. పిలుపును అంగీకరించిన వాడిని నీతిమంతుడిగా తీర్చి మహిమపరుస్తాడు. విశ్వాసి రక్షింపబడగానే క్రీస్తులో పరచబడ్డాడు. కానీ ఆ మహిమ రెండవ రాకడ సమయంలో ప్రత్యక్షపరచబడుతుంది. క్రీస్తు మహిమలో పాలువారమైన మనము ఎప్పుడు నిరాశపడకూడదు. దేవుడు తన కుమారుని సారూప్యంలోనికి మార్చాలనుకున్న వారిని పూర్తిగా తెలుసుకుంటాడు. అంటే ఆయన ఎరగడం అంటే ఆయన గురించి అంత తెలుసుకోవాలి. అంటే ఒక భార్యాభర్తల మధ్య ఉన్న సాన్నిహిత్యం లాంటిది. మరి దేవుడు మనల్ని అంటే ఆహ్వానం అందుకున్న వారిని సంపూర్ణంగా ఎరిగిన తర్వాతనే మనల్ని ఎన్నుకుంటాడు. ఈ ఎన్నుకొనుట అనేది మనం సరిగా అర్థం చేసుకోవాలి. దేవుని కృప ద్వారానే మనం రక్షింపబడుతూ ఉన్నామనే విశ్వాసం ఉన్న వారిని ఎన్నుకుంటాడు. తన కుమారునితో సమానులుగా ఉంటూ తన స్వాస్థ్యంను అనుభవించాలి అంటే సామాన్య విషయం కాదు. ఈ ఎన్నుకొనుట అనేది కూడా ఒక ఉద్దేశంతోనే జరిగింది అని తెలుసుకోవాలి. ఆయన ఎన్నుకున్న వారు దత్తపుత్రత్వం పొంది క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళి దేవుని స్వాస్థ్యంను పొందుకోవచ్చు ఉన్నారు. ముందుగా నిర్ణయించుకోవడం అంటే ఏంటి? ఈ అంశము ఆనాటి ఆది సంఘ క్రైస్తవులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ముందుగానే నిర్ణయం జరిగిపోయింది కదా, ఇంకా మనం ఎందుకు కష్టపడాలి? మన ప్రవర్తన మార్చుకున్నా మార్చుకోకపోయినా ఏం లాభం ఉండదు అనే అభిప్రాయానికి వచ్చి నిరీక్షణ లేని ప్రజలుగా జీవించారు ఆది సంఘంలో వాళ్ళు కూడా. 18వ శతాబ్దపు స్తబ్దతకు కూడా కారణమైంది. చాలా మంది అంటే ఆ కాలంలో ఎలాగూ ఆయన డిసైడ్ అయిపోయింది, మనం ఉంటామో లేదో, పరలోకానికి పోతామో లేదో ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు. మనం ఎలాగున్నా కూడా పోతాం, చెడ్డగున్నా కూడా ఆయన ఒకవేళ నిర్ణయం చేసి ఉంటే, ముందుగా నిర్ణయం చేయబడి ఉంటే తప్పనిసరిగా పోతాం, ఎందుకు కష్టపడ్డాము అన్నట్లుగా నిర్లక్ష్యంగా స్తబ్దంగా ఉండిపోయారు. ఈనాటి బోధకులు కూడా కొంతమంది ఈ అంశాన్ని బట్టి అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. మనం దేవుని గొప్పతనము, ఆయన ప్రేమ, ఆయన కృప అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి నిరుత్సాహం మనలోనికి రాదు. ఆయన ప్రేమ ఎత్తు లోతు మనం తెలుసుకోగలిగితే ఏ యోగ్యత లేకపోయినా మన కొరకు ప్రాణం పెట్టిన ఆ కరుణామయుడు
మనము విరిగి నలిగిన హృదయాలతో ఆయన సన్నిధికి వస్తే ఆయన మనల్ని త్రోసివేయడనే సత్యం మనకు గోచరిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. పదే పదే చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయనకు తెలుసు ముందే మనం తప్పుడు మార్గంలో పోతామా సరైన మార్గంలో పోతామా అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఆయన అటువంటి వాళ్ళని ఎవరైతే సరైన మార్గంలో వస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళను స్పెషల్గా అట్రాక్ట్ చేసుకుంటాడు అనమాట. అయితే అందరికీ ఓపెన్గా ఉంది, ఆయన తలుపు తెరిచే ఉంచాడు, ఎవరికి మూయల. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ఒక జనరల్ ఆహ్వానం ఉంచాడు. ఆ ఆహ్వానాన్ని అందుకొని ఆయన మీద విశ్వాసంతో మనం లోపలికి వస్తే, ఆ పాస్టర్ గారు చెప్పినట్లు విశ్వాసంతో నువ్వు లోపలికి వచ్చినావు కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 4వది ఏంటంటే భయము నుండి విడుదల. భయాలు చాలా రకాలు ఉంటాయండి. భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు. భయం నుంచి విడుదల. 31-39 వచనాలలో పౌలు ఒక నూతన నిర్ధారణ ఇస్తూ ఉన్నాడు. ఎవరు మన నుంచి దేవుణ్ణి తీయలేరు. ఎంత గొప్ప నిశ్చయిత చూడండి. ఏది కూడా రక్షింపబడిన మనల్ని దేవుని దగ్గర నుంచి పక్కకు తీసుకురాలేరు. ఈ భాగంలో దేవుడు మనకిచ్చిన భద్రతను బట్టి స్తుతించుట చూడగలం. 31వ వచనంలో ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఏమంటున్నాడు చూడండి పౌలు, దేవుడు మన పక్షమును నుండగా మనకు విరోధి ఎవడు. ఈ మాట ఎన్నిసార్లు మనం అంటూ ఉంటామండి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు అని అంటూ ఆయన ఇప్పటి వరకు అంటే రోమపత్రికలో 1-8 అధ్యాయాలు ఏమేమి చెప్పాడు అదంతా కూడా క్లుప్తపరిచి ఇక్కడ చెప్తూ ముగిస్తున్నాడు. ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి. పౌలు 4 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. సకల లోకానికి తీర్పు తీర్చే అత్యున్నత న్యాయమూర్తి మన పక్షాన ఉంటే మనకు భయం ఏంటి? భయం ఏంటి అని ఒక పాట ఉంది మనకు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు భయం ఏంటి అని. ఆ మాట ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటే మనకు విజయం ఉంటుంది ఎప్పుడు కూడా. యెషయా ప్రవక్త ఇదే మాట యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 9లో అంటున్నాడు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరస్థాపన చేయువాడెవడు? ఈ మాట విశ్వాసిలో ధైర్యం నింపుతుంది. 2వది, నాతో వ్యాజ్యమాడువాడెవడు? ఈ మాట కూడా యెషయా 50లో 8వ వచనంలో అంటున్నాడు. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడేవాడు, నాతో పోట్లాడేవాడెవరు? నాతో దేవుడు ఉండంగా నాతో ఎవరు పోట్లాడతారు అంటున్నాడు. 3వ క్వశ్చన్ ఏంటంటే, నాకు శిక్ష విధించువాడెవడు? యెషయా 50లోనే 7వ వచనంలో ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు అని చూడగలం. పరమదేవుడే మనకు సహాయకర్తగా ఉన్నప్పుడు ఇక మనకు శిక్ష విధించుటకు ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్నలన్నీ మనకు మనం వేసుకుంటే ఆన్సర్లు వస్తాయి. 4వ క్వశ్చన్, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఈ మాటకు కొంచెం వివరణ ఇచ్చాడు. పౌలు యెషయా గ్రంథము 50-53వ అధ్యాయాల నుండి చాలా వచన భాగాలు తీసుకున్నాడు. వీటిని సేవక గీతాలు అంటారు. సర్వెంట్ సాంగ్స్ అని అంటారు యెషయా గ్రంథంలో. ఇప్పుడు రోమా 8:32 వచనంలోని మాటలు మనకు చాలా ఆదరణ ఇస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. చూడండి ఒక్కసారి ఆ మాటలు చదువుతుంటే ఎంత ఉత్తేజం వస్తుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ మాటలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. ఎవరైనా పిల్లల్ని ఇస్తారా మన కోసం? ఇవ్వరు. అయితే తన ఏకైక కుమారుణ్ణి లోకమంతటి పాపం కోసము సిలువ మరణానికి అప్పగించిన ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే సిలువలో తన కుమారుని అర్పించాడు. అటువంటి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయకుండా ఉన్నవాడు మనకి ఇంకేమన్నా ఇవ్వకుండా ఉండగలడా? మనం అడిగేటివన్నీ చాలా తక్కువ, ఆయన ఇచ్చేది చాలా ఎక్కువ. యేసు ప్రభుతో పోలిస్తే రక్షణ లెక్కలోంది కాదు. కాశ్మీర్లో ఒకసారి ఒక మంత్రి గారి కుమార్తెను విడిపించుట కొరకై ఒక భయంకరమైన ఉగ్రవాదిని వదిలేశారు. ఇహలోకంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏ తండ్రిదండ్రులైనా తమ పిల్లలను కాపాడుకొనుటకు ఎంతైనా చేస్తారు. కానీ
ఏ యోగ్యత లేని మన కొరకు దేవుడు తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చాడు. అన్నిటికంటే విలువైన కుమారుని ప్రాణం ఇవ్వగలిగిన దేవుడు మనకి ఇంకేమైనా ఇవ్వగలడు అనే నిశ్చయిత మనకుంటే ఇంకా దేనికి భయపడిన అవసరం లేదు. 34వ వచనంలో మన కొరకు శిక్ష అనుభవించి మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు మృతుల్లో నుండి లేచి తన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి క్రీస్తు మన పక్షాన ఉన్నప్పుడు ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరూ దూరం చేయలేరని చెప్పడానికి 7 సంగతులు చెప్తున్నాడు. ఈ కొంచెం గమనించండి, బైబిల్ దగ్గర పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య కాబట్టి ఏది మనల్ని వేరు చేయలేదు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఈ 35వ వచనంలో 7 విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అవేమంటే మనల్ని ఏదేది దూరం చేయలేదు అని చెప్పడానికి 7 చెప్తున్నాడు. శ్రమ మనల్ని దూరం చేయలేదు దేవుడికి, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవేమి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరపరచలేవు అని పౌలు అంటూ ఉన్నాడు. పౌలు తాను క్రీస్తు కొరకు పడిన బాధలు జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. మీకు తెలుసు కదా, 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదవండి. అందులో పౌలు యేసుప్రభు కోసం పడిన శ్రమలన్నీ వివరంగా చెప్తూ ఉన్నాడు. అన్ని రకాలైన శ్రమలు చెప్పాడు. ఇన్ని శ్రమలు పడినా కూడా యేసు ప్రేమ పౌలుని కట్టిపడేసింది. రక్షణ మనం సంపాదించుకోలేదు కాబట్టి పోగొట్టుకోలేం. అపవాది నేరారోపణ చేయటకు సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం క్రీస్తులో నీతిమంతులుగా నిలబడ్డాం. మనము దేవునిచే ఎన్నుకొనబడిన వారం. ఆయనే మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఇక తప్పులు పట్టాడు. క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎప్పుడైనా ఆయనను వదిలినా కూడా ఆయన మనల్ని వదలడు. మనల్ని విజయులుగా చేసి శక్తినిస్తాడు. ఇక చివరిగా 38, 39లో భద్రతను గురించి దేవుని స్తుతిస్తూ ఈ లోకంలో ఏది మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరవని మరొకసారి రూఢిగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, పౌలు తనకున్న స్థిరమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరణమైనను జీవమైనను, ఇవి ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ లైఫ్. ఈ 7 మనకు ఏమేమి చెప్తున్నాడు చూడండి. ఏదేది మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేరు అని చెప్తున్నాడు. మరణమైనను జీవమైనను అంటున్నాడు. జీవితంలోని ఆది అంతం, అంటే పుట్టుట గిట్టుట, ఇవి 2 కూడా మనల్ని వేరు చేయలేవు అంటున్నాడు. దేవదూతులైనను ప్రధానులైనను, సైన్యంలో అతి శక్తిమంతులు, తక్కువ వారు, ఉన్నవై, అంటే ఎక్స్ట్రీమిటీస్ ఎట్లా చెప్తున్నాడంటే ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ లైఫ్ ఒకటి, ఫస్ట్ మరణమైనను జీవమైనను. తర్వాత ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఆర్మీస్, దేవదూతులైనను ప్రధానులైనను అని చెప్పబడింది. తర్వాత ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ టైం, ఉన్నవైనను రాబో అయినను, కాలంలోని ఆది అంతములు. తర్వాత ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పవర్, అధికారులు అధికారం లేనివారు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ స్పేస్, ఎత్తైనను లోతైనను స్థలం యొక్క కోణాలు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ క్రియేషన్, హోల్ క్రియేషన్, సృష్టించబడిన మరి ఏదైనాను, సృష్టి యొక్క సమస్త ప్రాణులు. ఇన్ని ఎందుకు చెప్పాడు తెలుసా? అంత క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. ఇవేమి మనల్ని దేవుని నుండి వేరు చేయలేవు అని పౌలు చెప్పడంలో ఆయన ఎంత ఆనందిస్తున్నాడో తెలుస్తుంది. మనమంతా రక్షణ గురించి పండుగ చేసుకోవాలి. ఈ అధ్యాయం ధ్యానిస్తుంటే క్రైస్తవుడు సంపూర్ణంగా విజయుడని తెలుస్తా ఉంది. మీరు దయచేసి ఈ అధ్యాయం 2-3 సార్లు చదవండి. మీకు ఎంత సంతోషం వస్తుందో దీంట్లో నుంచి. క్రీస్తు మన కొరకు చనిపోయి మనకు నీతిని ఇచ్చాడు కాబట్టి మనకు తీర్పు నుండి విడుదల లభించింది. ఆయన మన కొరకు తిరిగి వస్తున్నాడు కాబట్టి అసంతృప్తి నుంచి విడుదల వస్తుంది. ఆయన నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి భయం నుండి విడుదల. ఇంత గొప్ప భద్రత ఇచ్చిన ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఇంత గొప్ప సత్యాలు మాకు ఈ ఉదయకాలంలో చూపించారు నాయన. మేము అనుక్షణం చదువుతూనే ఉంటాం, కానీ తండ్రి, ఈ బెస్ట్ చాప్టర్ ఆఫ్ ద బుక్, బైబిల్ అంతట్లో మంచి అధ్యాయం గురించి ఎన్ని విషయాలు చెప్పారు నాయన.
మరి వింటున్న హృదయాలు తెరిచి తండ్రి ఈ సత్యాలు అర్థం చేసుకొని హృదయాల్లో స్థిరపరచుకొని వాళ్ళ జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. కృపామేడ, కరుణామేడ, ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీ గారికి ఆయన్ని బట్టి మీకు స్తోత్రం. నిర్వహిస్తున్న మిగతా అందరినీ కూడా జాన్సన్, ఝాన్సీ ఈరోజు ఉన్నారు నాయన. మరి వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ చేరిన ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఈ అధ్యాయం బాగా అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో నిశ్చయిత కలిగి ఉండేటట్టు దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ మేడం. మరి 8వ అధ్యాయం ద్వారా రోమపత్రిక నుండి 4 రకాలైన విడుదల గురించి చెప్పారండి మేడం. కొద్దిగా లేట్గా జాయిన్ అయిన వారి కోసం పాపం నుండి, తీర్పు నుండి దేవుడు మనకి విడుదల ఇస్తారని, అపజయం నుండి విడుదల, నిరుత్సాహం నుండి విడుదల, భయం నుండి విడుదల. మరి మేడం పదే పదే చెప్తున్నారు. దయచేసి ఇంకోసారి 2-3 సార్లు 8వ అధ్యాయాన్ని చదువుకుంటే మీకు దాంట్లో ఉన్న ఆత్మీయ సత్యాలు అర్థమవుతాయండి. దయచేసి చదువుకునండి. చక్కని వాక్యాన్ని అందించిన మేడంకి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముందే చెప్పారు ధర్మశాస్త్రం గురించి, పరిశుద్ధాత్మ గురించి, పాపం గురించి చాలా చక్కగా క్లియర్గా చెప్పారండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దయచేసి ఇంకోసారి మీరు వినాల్సిందిగా కోరుతున్నానండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. వారు సిద్ధంగా లేనట్లయితే రెవరెండ్ జామి రవికుమార్ గారు. జామి రవికుమార్ గారు. ఓకే అండి. లేకపోతే పాస్టర్ తోట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, బంగారు పదాలు పొందడం ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ దాసురాలకు ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని ప్రభు విరిచి వడ్డించి ఉండగా ప్రభు దాన్ని స్వీకరించగలిగే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా ప్రభు. ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా మేము వాక్యం విని ప్రభు విడిచిపెట్టేవారు కాకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సృష్టి ప్రభు నీ బిడ్డల ప్రత్యక్ష కోసం మూలుగుతూ ఉంది ప్రభు. అపోస్తలుడైన పౌలు ప్రభు, దేవతల ప్రభు ఎంత వేదంతో రామపుత్రులు రాశారు తండ్రి. అందులో ఆత్మీయ సత్యాలకు ప్రభు గ్రహించి దాన్ని అనుసరించగలిగే భాగ్యం తెచ్చామని తల్లిగారిని ప్రభు ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు విధంగా వాక్యం వినడానికి మా ప్రభు నీ మాటలు ప్రభు వినడానికి ఇచ్చిన ప్రభు ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభు సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రతిభ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తేజ ఫిలిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కోటి వారిని ప్రత్యేకంగా దీవించండి. అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభు ఉదయకాల సమయం లేచి ప్రభు అనేక మంది కోసం ప్రభు తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అన్నాడు ప్రభు యోబు తండ్రి తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా వారిని దీవించావు ప్రభు, అటు దీవెన వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించమని, అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ఆశీర్వాదం గారిని ప్రభు ఆశీర్వాదం గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఆర్థిక అవసరాల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఇద్దరు రోజు నుంచి చేయవలసిన ప్రతి పనిలో ప్రభు నీ శుద్ధి అయిన మార్గాలు చూపించమని, ప్రత్యేకంగా ఇందులో వాక్యం చెప్పిన అమ్మగారిని అదేవిధంగా పాల్గొన్న బిడ్డలను దీవించి మీరే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాహారమును మేము దయచేయము. మా రుణస్తులను క్షమించి ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మల్ని శోధనలో కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి పాల్గొన్న బిడ్డలకి సదాకాలము తోడే నడిపించును ఆమేన్. సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి వాక్యం అందించిన వైఎస్ విమలమ్మ గారికి అట్లాగే ప్రార్థించిన జామి రవికుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ముగించుకుందాము. మేడం చెప్పిన వాక్యాలు ఇంకా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయండి. దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరు. Praise the Lord.